ఎస్ న్యూస్ కి స్వాగతం. ఏపీ మార్కెట్ ద్వారా శనగల కొనుగోలు రైతులు సద్వినియోగం చేసుకోవాలి. కలెక్టర్ సూచన. ఒంటిమిట్ట కోదండ రాముడి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం. ఉత్సవాల నిర్వహణపై జేఈఓ వీరబ్రహ్మం సమీక్ష. ప్రొద్దుటూరుకు ఉర్దూ కళాశాల మంజూరు చేయండి. అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. ఏపీ మార్కెట్ ద్వారా శనగల కొనుగోలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ ముఖ్య ప్రకటన చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ఎంఎస్పీ ప్రకారం రబీ 2026 సీజన్ కు శనగ క్వింటాల్కు 5,875గా నిర్ణయించారన్నారు. కడప జిల్లాలో సుమారు 80,103 హెక్టార్లలో శనగ పంట సాగు జరిగిందని, రైతులు దళారుల చేత మోసపోకుండా ప్రభుత్వం ఎంఎస్పీ ధరకు తమ పంటను విక్రయించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాకు సంబంధించిన కొనుగోలు కేటాయింపులు 1-2 రోజులు అందనున్నాయని తెలిపారు. పులివెందుల, తొండూరు, జమ్మలమడుగు, ముద్దనూరు, ప్రొద్దుటూరు, కమలాపురం మండలాల్లో రైతు కొనుగోలు కేంద్రాల ద్వారా శనగ కొనుగోలు చేపట్టనున్నారు. అవసరమైతే మరిన్ని కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతులు ముందుగా తమ పరిధిలోని రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకోవాలన్నారు. మన జిల్లాలో అతి ముఖ్యమైనటువంటి పంటల్లో ముఖ్యమైనటువంటి పంట మన బెంగాల్ గ్రాము శనగలు. సో ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా కూడా మనకి ఎక్కువ ఎకరాల్లో సాగు చేయటం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఉన్నటువంటి టైమ్లీ వర్షాల వల్ల కానివ్వండి, రైతుల కృషితోటి ఒక బంపర్ క్రాప్ అనేది మన జిల్లాలో రావటం జరిగింది. ఒక 10-15 రోజుల్లో హార్వెస్టింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. ఎంఎస్పి కన్నా కొంత తక్కువ ధరకి మార్కెట్లో కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన జిల్లాలో రైతులందరికీ కూడా సపోర్ట్ ప్రైస్ ఇచ్చే విధంగా మనం కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. రేపటి నుంచి జిల్లాలో 6 ప్రదేశాల్లో మనకి ఈ శనగల కొనుగోలు కేంద్రాలని ప్రారంభించడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మార్కెట్లో 5,100 రూపాయలు, 200 రూపాయలు చొప్పున మార్కెట్లో జరుగుతూ ఉంది. అయితే ఎంఎస్పి మనకి 5,875 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి యొక్క పండించినటువంటి శనగల్ని మార్కెట్ కమిటీల ద్వారా మీకు ఎక్కడెక్కడ ఈ సెంటర్ను ఓపెన్ చేస్తున్నాం అనేది ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది. దాంట్లోకి శనగల్ని తీసుకుని వచ్చి ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా వారు ఇవ్వటం, అదేవిధంగా దానికి మంచి ధరను కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ సంవత్సరం మన జిల్లాలో సుమారుగా 196,000 ఎకరాల్లో ఈ పంటని సాగు చేయటం జరిగింది. సుమారుగా 135,000 నుంచి 140,000 టన్నుల వరకు ఈ శనగలు దిగుబడి వస్తుంది అని చెప్పేసి అంచనా వేయటం జరిగింది. సో దిగుబడి బాగా ఉంది. ఎకరానికి 8 క్వింటాల నుంచి 10-12 క్వింటాళ్ళు కూడా రైతులు సాధించడం జరిగింది. సో ఈ శనగలన్నింటినీ కూడా మద్దతు ధరకి కొనుగోలు చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరిగింది. రేపటి నుంచి 6 సెంటర్స్లో మనం కొనుగోలు కేంద్రాలని ఆపరేట్ చేయటం జరుగుతూ ఉంది. పులివెందుల్లోను, తొండూరు, జమ్మలమడుగు, ముద్దనూరు, ప్రొద్దుటూరు, కమలాపురం ఈ మార్కెట్ కమిటీల్లో ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగింది. సో అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మన ఆర్ఎస్కేఎల్ ద్వారా ఇనిషియేట్ చేయటం జరిగింది. పేరుతోటి వాళ్ళు ముందుగానే తక్కువ ధరకి రైతుల దగ్గర కొనుగోలు చేయటము, అలాగే కొనుగోలు చేసిన తర్వాత దాన్ని ఈ ఎంఎస్పిలో వాళ్ళు ఇవ్వటం అనేది కొంత చూస్తూ ఉన్నాము. అటువంటి వాటిలన్నింటినీ కూడా మనం ఖచ్చితంగా
అలౌ చేయటం అనేది జరగదు. ఏదైనా కూడా రైతు పేరు మీద, రైతు ఎవరి పేరు మీద అయితే ఈ క్రాప్ బుకింగ్ ఉందో వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. వారికి డైరెక్ట్గా వారి అకౌంట్లోనే ఈ డబ్బు అనేది వారికి జమ చేయటం జరుగుతుంది. సో ఇంకా అవసరానికి తగ్గట్టుగా ఇంకొక 12 నుంచి 15 సెంటర్స్ ఓపెన్ చేయడానికి కూడా మనం చర్యలు తీసుకుంటున్నాము. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రాస్టేట్ క్యాన్సర్ ను సైలెంట్ కిల్లర్ గా గుర్తించామని 50 ఏళ్లు పైబడిన పురుషుల్లో ఇది అధికంగా కనిపిస్తోందని ప్రముఖ వైద్యులు గోపీనాథ్ పేర్కొన్నారు. కడపలో ప్రోస్టేట్, కిడ్నీ క్యాన్సర్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపీచంద్ మాట్లాడుతూ ముందస్తు PSA పరీక్షలు, స్క్రీనింగ్లతో చాలా కేసులను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చన్నారు. కిడ్నీ క్యాన్సర్ విషయంలో ధూమపానం, రక్తపోటు, ఊబకాయం ప్రధాన ప్రమాద కారకాలని తెలిపారు. మూత్రంలో రక్తం, నడుము నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో త్వరలో ఉచిత స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి నెల 3వ గురువారం కడపలోని యశోద మెడికల్ సెంటర్ లో డాక్టర్ గోపీచంద్ అందుబాటులో ఉంటారని చెప్పారు. మాట్లాడేది కొంచెం క్యాన్సర్ గురించి మాట్లాడతానండి. ప్రాస్టేట్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, ఈ కొంచెం కామన్గానే డిసీజెస్ ఉన్నాయి. నేను డాక్టర్ గోపీచంద్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, యూరాలజికల్ క్యాన్సర్ స్పెషలిస్ట్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ. ఎసెన్షియల్గా కడప అంటే నా నేటివ్ ప్లేస్, అందుకనే యూజువలీ నేను ఇక్కడే పుట్టినాను ఈ ప్లేస్లోనే, అండ్ దిస్ ఇస్ మై నేటివ్ ప్లేస్. కానీ చదివింది ఇదంతా కొంచెం బాంబే ఆ సైడ్లోనే ఎక్కువ చదివినాను. అండ్ అది కాకుండా ప్రాక్టీస్ యశోద సోమాజిగూడలో చేస్తున్నాను ఎట్ ప్రెజెంట్ యాజ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, సీనియర్, 20 years ఎక్స్పీరియన్స్ నాకు. ఇంతకుముందు కిమ్స్లో ఉన్నాను, ఇప్పుడు యశోద సోమాజిగూడలో ఒక more than 2 years అయిపోయిందండి వచ్చి. సో ఎసెన్షియల్గా క్యాన్సర్, ప్రాస్టేట్కి ఎందుకు మనము మాట్లాడాలా, ప్రెస్ రిలీజు ఇవన్నీ ఎందుకు ఇవ్వాలంటే, అర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్కి పెద్దగా సిమ్టమ్స్ ఉండవండి. మెయిన్గా సిమ్టమ్స్ వచ్చే వరకు లేట్ అయిపోతుంది మనకు. సో మెయిన్గా ఏంటంటే అవేర్నెస్ మనం ఎందుకు పెట్టాలంటే, అర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్ మనం డయాగ్నోస్ చేయాలంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే ఒక టెస్టు ప్లస్ ఒక డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ 2 చేస్తేనే మనము అర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయొచ్చు. రెండోది, ఈ అర్లీ కిడ్నీ క్యాన్సర్ డయాగ్నోస్ చేయాలంటే మనం అల్ట్రాసౌండ్లో గడ్డలు ఉన్నాయా లేవా చూసుకోవాలా, ప్లస్ యూరిన్ ఎగ్జామినేషన్లో RBC అంటే రక్త కణాలు ఉంటే మాత్రం దానికి మనం లోతుగా ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. ఈ బ్లాడర్ క్యాన్సర్ కూడా అర్లీ పట్టాలంటే మాత్రం డెఫినెట్గా మనము జస్ట్ RBC మనం పెద్ద పట్టించుకోము. యూరిన్ రిపోర్ట్ చూస్తేనే RBC అంటే ఏం పెద్ద పట్టించుకోము. కానీ RBC అంటే రక్త కణాలు ఉంటే మాత్రం మనం దానికి లోతుగా ఇన్వెస్టిగేషన్స్ చేసి ఏమన్నా బ్లాడర్ క్యాన్సర్ ఉందా, ఏమన్నా కిడ్నీ క్యాన్సర్ ఉందా, ఈ 2 మనము డెఫినెట్గా దీన్ని రూల్ అవుట్ చేసుకోవాలి. అందరికీ ఉంటుందని ఏమి ఉండదు. 10 మందికి RBC ఉంటే ఒకరికే ఉంటుంది. 9 మందిలో అల్ట్రాసౌండ్ చేస్తే కూడా ఏం ఉపయోగం లేదనిపిస్తుంది. కానీ ఆ 1 పేషెంట్. ఆంధ్ర భద్రాద్రి కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాటును వేగవంతం చేయాలని టీటీడీ JEO వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాలపై ఒంటిమిట్టలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల నిర్వహణపై అన్ని శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా మార్చి 26న అంకురార్పణ, 27న ధ్వజారోహణం, ఏప్రిల్ 1న శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కళ్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు తీసుకుని వస్తారన్నారు. భక్తులకు అన్న ప్రసాదం, త్రాగునీరు, క్యూలైన్లు, వసతి షెల్టర్లు, వైద్య సదుపాయాలు, భద్రత, పార్కింగ్ వంటి ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. బ్రహ్మోత్సవాల ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టాలని, LED స్క్రీన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అయిపోయింది కదా, చూడండి మధ్యాహ్నం కూడా 4 వరకు అవుతుంది మనకు.
జనాలు కూడా ఉంటారు. ఓకే చేద్దాం. ఇది కదా ట్రాన్స్లోకేషన్ చేద్దాం. ఇది అవి పనిచేస్తున్నాయా? అంటే అయితే తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. ఈసారి మళ్ళీ ఇప్పుడు పెద్ద చెట్లు పెట్టించేసి మొత్తం అక్కడ ఉన్న నేను ఎట్లా కొడతాను వాడినారు. బట్ ఇప్పుడు లేదా వాటరింగ్కి మీరు ఇప్పుడు ఎక్స్ట్రా పెట్టుకోండి. పిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు, అందులో ముఖ్యంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం సంబంధించి అరేంజ్మెంట్స్ మీద ఈరోజు టీటీడీకి సంబంధించిన అందరు ఆఫీసర్స్తో రివ్యూ చేయడం జరిగింది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 5 వరకు జరిగే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా చేసేందుకు గతంలో మాదిరే అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇప్పటికే గేరప్ అయినాయి. వాళ్ళ యొక్క ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. సో ఆల్ డిపార్ట్మెంట్స్ యొక్క నీడ్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళ అవసరాలన్నింటినీ కూడా ఈరోజు మరొకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది. సో భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా బ్రహ్మోత్సవాల్లోనూ మరియు సీతారామ కళ్యాణం చక్కగా వీక్షించే దానికోసము భక్తుల వైపున ఉన్న సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకు త్రాగునీరు అయితేనేమి, తర్వాత ప్రసాదాలు, తర్వాత భోజన సదుపాయాలు, తర్వాత సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఏర్పాట్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఉన్నాము. దాంతోపాటు ఇక్కడికి వస్తున్న ఎంప్లాయీస్కు ఉండడం కోసము ఆ బ్రహ్మోత్సవాల్లో వాటికి సంబంధించిన అరేంజ్మెంట్స్ మీద కళ్యాణం రోజు ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ కూడా అరేంజ్మెంట్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. సో ఆల్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా నెక్స్ట్ ఈ రోజు నుంచి కంటిన్యూగా ఎవ్రీ వీక్ వాళ్ళ యొక్క వర్క్స్ను రివ్యూ చేసుకుంటూ ఈసారి జరగబోయే శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను, ముఖ్యంగా అందులో అతి ముఖ్యమైన శ్రీ సీతారామ కళ్యాణం అరేంజ్మెంట్స్ను చక్కగా చేస్తామనేసి టీటీడీ నుంచి భక్తులందరూ పాల్గొనేసి శ్రీ సీతారామ కళ్యాణం విజయవంతంగా చూస్తూ బ్లెస్సింగ్స్ పొందాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర. రాష్ట్రంలో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం అనేక అవకతవకలు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప నగర యువజన విభాగం అధ్యక్షుడు కుంటి నాగేంద్ర, వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు నాగార్జున రెడ్డి విమర్శించారు. కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తూ ఓట్ల అక్రమాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల తర్వాత ఓటింగ్ శాతం రాత్రికి రాత్రి పెరగడం అనుమానాస్పదమన్నారు. సాయంత్రం 5 గంటల వరకు 68.04% ఉన్న పోలింగ్ రాత్రి 11 గంటల 45 నిమిషాలకు 76.50%, అర్ధరాత్రి 2 గంటలకు 80.66% పెరిగిందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లతో కలిపి మొత్తం ఓటింగ్ 81.86% చేరిందని చెప్పారు. రాత్రికి రాత్రే సుమారు 12%, దాదాపు 52 లక్షల ఓట్లు ఎలా పెరిగాయో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికైన కూటమి ఎమ్మెల్యేలు ఈవీఎం ఎమ్మెల్యేలని విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు. ఓటింగ్ శాతం అకస్మాత్తుగా పెరగడం వెనుక కారణాలపై పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు. జరిగిన ఓటింగ్ ప్రకారం 68.12%, అంటే కేవలం 0.08% మాత్రమే ఓటింగ్ జరిగింది. ఎప్పుడు? సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక వ్యాఖ్యలు చేసింది, ఇంకా ఓటర్లు ఉన్నారు, ఇంకా ఓటింగ్ జరుగుతుంది అని. అప్పుడు మీరు చూసుకున్నట్టయితే రాత్రి 8 గంటల నుండి అర్ధరాత్రి 11:45 వరకు పోలైన ఓటింగ్ పర్సంటేజ్ 76.50%, అంటే తేడా 8.38%. సాయంత్రం క్యూలో ఉన్న 5 నుంచి 8 గంటల వరకు జరగని ఓటింగ్ రాత్రి 8 నుంచి 11:45 వరకు జరిగింది. ఆ 8.38% ఓటు అంటే అక్షరాల 34,53,767 ఓట్లు పోలయ్యాయి.
ఇది ఎప్పుడు? రాత్రి 8 నుంచి 11:45 వరకు. దాని తర్వాత చివరి ఓటింగ్ రాత్రి 2 గంటకి పోలైనట్టు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. 11:45 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు పోలైన ఓట్ పర్సంటేజ్ అక్షరాల 80.66%. అంటే 4.16% ఓట్ పర్సంటేజ్ పెరిగింది. ఎప్పుడు? 8 నుంచి 11:45 వరకు. దాని తర్వాత 11:45 నుంచి 2 వరకు జరిగిన పోలింగ్ ఓట్ బ్యాంకులో 4.16% పెరిగింది. అంటే అక్షరాల 17,20,278 ఓట్లు పోలయ్యాయి. అంటే టోటల్గా వాళ్ళందరూ దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ కుటుంబాలన్నీ మావాడే 10th పాస్ కావాలా, మాకే ఆస్తి అంతా రావాలా అని చెప్పి ప్రయత్నాల్లో పడి ఉంటారనమాట. అందులో ఒకడు ఒక తెలివైనోడు ఉంటాడనమాట, అంటే విజనరీ. ఈయన ఏంటంటే సబ్జెక్ట్ పెద్దగా ఉండదు కానీ కన్నింగ్ మెంటాలిటీ అయితే బాగా ఉంటుందన్నమాట. ఎలా చేసి రిజల్ట్ తెచ్చుకోవాలనే మెంటాలిటీ ఎక్కువగా ఉంటుంది. అంతవరకు ఏంటంటే యావరేజ్గానే పాస్ అయి ఉంటాడు అనమాట. ఎక్కడ చచ్చిసాక ముక్కి మూలిగి ఆ ముందోని అనుకొని పట్టుకొని పాస్ మార్కులే వచ్చింటాయి. సో వీడేం చేస్తాడంటే ఈసారి ఎట్లయినా కూడా తాతాస్తి అంతా నాకే రావాలా, తర్వాత నా తదనంతరం మా పిల్లలే అనుభవించాలి ఈ ఆస్తిని అని చెప్పి ప్లాన్ వేసి ముందు వాడి ముందున్న వాళ్ళని వెనకున్న వాళ్ళతో మాట్లాడి, మీకు నా ఆస్తి వచ్చిన తర్వాత మీకు ఇంత డబ్బులు ఇస్తాను, నాకు సహాయం చేయండి ఎగ్జామ్ టైంలో అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకొని ఒక ఒప్పందానికి వస్తాడనమాట. సో ఎగ్జామ్ అయితే వెళ్ళినారు, ఎగ్జామ్ హాల్లో కూర్చున్నారు. ఎగ్జామ్ హాల్లో ముందు రోడ్తో వెనక రోడ్తో ఒప్పందం అయితే కుదిరింది. అయినా కూడా వీడేంటంటే వాళ్ళ మీద డౌట్ అనమాట. సో అయినా కొన్ని ఎక్స్ట్రాగా వీడి వంతు ఒక చిట్టీలు కూడా పెట్టుకొని పోయినాడు. ఒకవేళ వాళ్ళు చూపించకపోతే చిట్టీలైనా కనీసం చూసి రాయొచ్చు అని చెప్పి. అక్కడ ప్రశ్నాపత్రంలో కింద 10 ప్రశ్నల్లో 8ంటికి సమాధానం రాయండి అని చెప్పి ఉంటుందన్నమాట. ముందు రోడ్ దగ్గర వెనక రోడ్ దగ్గర ఎట్లా ఒకట తాయత్ర పడి ఆన్సర్లు అయితే కొన్ని రాసుకుంటాడు 8ంటికి. లక్కీగా వీడికి ఏంటంటే ఆ కింద ఉన్న మిగతా 2 క్వశ్చన్లకు కూడా వీడున్న చిట్టీల్లో ఆన్సర్లు ఉంటాయి. సో వీడేం చేస్తాడంటే ఆ ఎక్స్ట్రా 2 కూడా రాసి పడేస్తాడనమాట. ఏముందిలే మనకు ఇంకా తిరుగు అన్నట్టు ఆ 2 కూడా రాసేసి ఎగ్జామ్ ఇచ్చి బయటకు వస్తాడు. ఇంటికి రాగానే అందరూ ఎలా రాసే ఎగ్జామ్ అంటే వీడికి అర్థం కాలే. అంటే ముందు రాసి ఇప్పుడు సొంతంగా టాలెంట్ ఉండి రాసిన వాడు అయితే కాన్ఫిడెంట్గా వచ్చి చెప్తాడా నేను బాగా రాసిన అని చెప్పి. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ప్రభుత్వ ఉర్దూ డిగ్రీ కళాశాల అనుమతి చేయాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కోరారు. అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా శాసనసభలో ఈ రోజు ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో దినదినాభివృద్ధి చెందుతున్న ప్రొద్దుటూరులో ప్రభుత్వం తరపున ఉర్దూ డిగ్రీ కళాశాల లేదని, వాటి ఏర్పాటుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు ప్రొద్దుటూరు నియోజకవర్గంతో పాటు పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు పలు దఫాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఆయన నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. తాజాగా ఆయన అసెంబ్లీలో ఉర్దూ కళాశాల ఏర్పాటు కోసం అభ్యర్థించారు. ఇప్పుడు వాళ్ళందరూ మనకి డిగ్రీ కాలేజ్ కావాలని కోరుతున్నారు. డిగ్రీ కాలేజీకి కావాల్సిన స్థలం కూడా ఉంది. కాబట్టి చుట్టుపక్కల ఎక్కడ కడప జిల్లాలో డిగ్రీ కాలేజీలు లేవు సార్. మరి మా చుట్టుపక్కల మైదుకూరు, జమ్మలమడుగు, వేంపల్లి ఈ ప్రాంతాలకంతా సెంటర్ ప్లేస్ కాబట్టి ప్రొద్దుటూరులో ఒక డిగ్రీ కాలేజీని ఏర్పాటు ఇంటర్మీడియట్ వరకు ఇప్పుడే ఉంది కాబట్టి మిగతా దాన్ని అప్గ్రేడ్ చేసి డిగ్రీ కాలేజీ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను దశ. కడప జిల్లా పులివెందుల పట్టణంలోని వెంకటాపురం గ్రామంలో వెలిసిన శ్రీ దిన్నెపాటి గంగమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం అత్యంత వైభవంగా కొనసాగింది. సంప్రదాయబద్ధంగా జరిగే ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గ్రామమంతా పండుగ వాతావరణంలో మునిగిపోయింది. ఈ మహోత్సవానికి కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఎంపీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ అవినాష్ రెడ్డి సంప్రదాయ బండలాగుడు పోటీలను ప్రారంభించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ పోటీల్లో యువకులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముందు
ఇందాక అడిగిన గణేష్ రవి తమ్ముడు గణేష్ కొద్దిగా ఇందాక అడిగిన పిల్లడు ఎవరా? భారత జాతి ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు కడప నగరంలో అంగరంగ వైభవంగా అట్టహాసంగా నిర్వహించారు. మహారాష్ట్ర మఠం అంబా భవానీ ఆలయం ఆధ్వర్యంలో కడప నగరంలో శోభయాత్ర నిర్వహించారు. రామకృష్ణ హైస్కూల్ సమీపంలోని అంబా భవానీ ఆలయం వద్ద నుంచి ప్రారంభమైన శోభాయాత్ర కడప నగరంలోని ప్రధాన రహదారుల మీదుగా సాగింది. దారి పొడవునా ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రను చాటి చెబుతూ ప్రజలు ఆయనకు జేజేలు కొట్టారు. స్వాతంత్ర పోరాటంలో ఆయన పాత్ర అత్యంత కీలకమని, సొంత తమ్ముడు తప్పు చేస్తే శిక్షించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన 496వ జయంతి సందర్భంగా కడప నగరంలో శోభాయాత్రను నిర్వహించడం సంతోషంగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి పేర్కొన్నారు. छत्रपति शिवाजी महाराज की शिव नम पार्वती पति हर हर जय అన్నమయ్య జిల్లా మదనపల్లి జిల్లా కేంద్రంలో చిన్నారి రిషిక ప్రియ ఘటనలో తమకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి తల్లిదండ్రులు స్వర్ణలత, గోపీనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో ధైర్యం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారా లోకేష్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే పార్టీ నాయకులు, మదనపల్లి ప్రజలు అంతిమ సంస్కారాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. మా బిడ్డ మృతి విషాదంలో మాకు అండగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. క్రూర మృగానికి దేవుడే శిక్ష విధించాడు అని వ్యాఖ్యానించారు. అందరికీ నమస్కారం. నా పేరు స్వర్ణలత, ఋషిక వాళ్ళ అమ్మ. నేను మాది మదనపల్లి నీరుడిపల్లిలో ఉంటాం, రామిరెడ్డి వీటిలో.
మాకు నా బిడ్డ తెలిసిన విషయాలు అన్నీ తెలిసిన దానికి చేసిన దానికి నాకు ప్రజలు చాలా సహాయం ఇచ్చినారు. యాడనపల్లి ప్రజలు చాలా ప్రత్యేక నమస్కారాలు. వాళ్ళకి చాలా మాకు హెల్ప్ చేసినారు. వాళ్ళ సపోర్ట్ లేకుండా మేము ఇంత దూరం వచ్చేందాం కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ గారికి, హోమ్ మినిస్టర్ మేడం అనిత గారికి ధన్యవాదాలు చాలా సపోర్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు గారికి, పార్లమెంటు అధ్యక్షుడు సుగువాసి ప్రసాద్ సార్ గారికి, రాజంపేట ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజా గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంతవరకు ఉండి మాకు అంత్యక్రియలకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రజలకు అందరికీ ఇంతవరకు మా బిడ్డ అంత్యక్రియల వరకు సహకరించిన మా గ్రామస్తులు, నాయకులు, వాళ్ళు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పోలీసు శాఖ వారికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కడపలో ఫార్మసీ కళాశాలల అనుమతుల్లో భారీ అక్రమాలు జరిగాయని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. తనిఖీలు లేకుండానే కాలేజీలకు అనుమతులు ఇచ్చారని, ఇది ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతోందని విమర్శించాయి. ఈ సందర్భంగా వారు కడపలో మాట్లాడుతూ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 2 ఏళ్లుగా తనిఖీలు లేకుండానే అనుమతులు మంజూరు చేశారని, ఒక్కో కాలేజీ నుంచి 5 నుంచి 10 లక్షల వరకు వసూళ్లు జరిగినట్లు ఆరోపించారు. రాష్ట్రంలోని 160కు పైగా కాలేజీల్లో మౌలిక సదుపాయాల కొరత, అర్హత లేని అధ్యాపకులు, ల్యాబ్ సదుపాయాలు లేకపోవడం వల్ల ఫార్మసీ విద్య నాణ్యత కోల్పోతుందని తెలిపారు. అవకతవకలపై వెంటనే సీబీఐ చేత విచారణ జరిపించాలని, నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ఫార్మసీ కళాశాల యాజమాన్యం తనిఖీలే చేయకోకుండా ఫార్మసీ కౌన్సిల్కు దాదాపుగా 16 కోట్ల రూపాయలు డబ్బులు ముడుపులు చెల్లించి అక్కడ ఫ్యాకల్టీ లేకపోయినా, అక్కడ మెటీరియల్ లేకపోయినా, తరగతులు నిర్వహించకపోయినా అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు సపోర్ట్ చేసి ఇవాళ ఈ కౌన్సిల్ వ్యవహరిస్తున్నటువంటి తీరును ఆర్ఎస్ఎఫ్ అలాగనే ఫార్మసీ యూనియన్ గా మేము ఖండిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఫార్మసీ అక్రమాల మీద ఇప్పటికే మేము కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ కు కంప్లైంట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఎవరైతే బడా బాబులు ఈ కార్పొరేట్ గద్దల్లోకి చేరి ఈ మాఫియాకు అండదండలు అందిస్తున్నటువంటి ఈ కౌన్సిల్ మీద చర్యలు తీసుకోవాలి. తక్షణమే రాష్ట్రంలో ఈ ఫార్మసీ కళాశాలల మీద పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి. వీరి అవినీతి అక్రమాలని వెలుగులోకి తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు పౌర సమాజంలో పుట్టిన ప్రతి బిడ్డ నుంచి చనిపోయే ముసలావిడ వరకు ఇవాళ నాణ్యమైనటువంటి వైద్యం అందించాలంటే ఈ ఫార్మసీ కౌన్సిల్ లో ఉన్నటువంటి విద్యార్థులే టాబ్లెట్లు కానీ మెడిసిన్స్ కానీ తయారు చేసేటువంటి ప్రక్రియలో భాగస్వాములు అవుతారు. ఇక్కడ నాణ్యత లేకోకుండా మందులలో నాణ్యత కావాలంటే ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక్కడ చేస్తున్నటువంటి దొంగ సర్టిఫికెట్లు, అవినీతి అక్రమాలు కారణంగానే ఇవాళ ప్రజారోగ్యం ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి వస్తా ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీని మీద విచారణ చేపట్టాలి. ఎవరైతే ఈ అవినీతికి పాల్పడుతున్నటువంటి ఇన్ఫెక్షన్ అధికారులు ఉన్నారో వాళ్ళ అవినీతి అక్రమాలు ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి ఈ కమిటీకి సంబంధించిన వాళ్ళ మీద కూడా ఇప్పటికే 13,000 కోట్ల రూపాయల అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి పీసీఐ కౌన్సిల్ చైర్మన్ ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీ చేస్తా ఉన్నది. వీటన్నిటి మీద దర్యాప్తు చేయాలి. ఇక్కడే మన విజయనగరము లేకపోతే విశాఖపట్నంలో ఉన్నటువంటి కాలేజీలలో ఇప్పటికే అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పి వెలుగులోకి వస్తా ఉన్నాయి. మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎందుకు పట్టించుకోలేదో సమాధానం చెప్పాల్సి ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఈ ఫార్మసీ కళాశాల మీద మీరు తీసుకునేటువంటి చర్యలేయో బహిర్గతం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ అంశాల మీద రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఈ అవినీతి అక్రమాలు వెలిదీయడానికి ఒక కార్యాచరణ రూపొందించడానికి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం రజకులకు కేటాయించిన ధోబీఘాట్ను కొందరు అక్రమంగా, దౌర్జన్యంగా తాళాలు వేసి తమను లోనికి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని రజక వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పొట్టిపాడు బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రజకుల ఆధ్వర్యంలో రజకులు ఆందోళన చేపట్టారు. దీంతో బట్టల మూటలు గేటు వద్దే వేసి నిరసన తెలిపారు. రజకుల ఆందోళనకు బీజేపీ నేతలు పాలెం కిరణ్ కుమార్, గౌరీశంకర్, గురుప్రసాద్, సిపిఎం నాయకుడు సత్యనారాయణ మద్దతు తెలిపారు.
ప్రభుత్వం రజకులకు కేటాయించిన ధోబీఘాట్ స్థలాన్ని స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు ఆక్రమించేందుకు పన్నాగం పన్నుతున్నారని ఆరోపించారు. ధోబీఘాట్ వద్ద ఎలాంటి పనులు చేసుకోకుండా దౌర్జన్యంగా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్, స్థానిక రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు వరకు కూడా గేట్కి బియ్యం వేసుకొని మా పనులు నిర్వహిస్తూ వస్తున్నాం. వాళ్ళకు వచ్చే సమస్య ఏంటంటే ఇక్కడ బట్టలు ఉతుక్కోకుండా బయటికి వెళ్ళిపోతే ఆ స్థలాన్ని మనం ఉపయోగించుకోవాలనే ఉద్దేశం ఉందో మరి ఏమో మాకు తెలియడంలే. ఈ మీటర్లు తొలగించడం జరిగింది. మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ అధికారులను మేము అడిగితే కరెంటు బిల్లు మీరు చెల్లించడం లేదా అని అడిగితే కరెంటు బిల్లు మేము ఖచ్చితంగా కంటిన్యూ చెల్లిస్తామంటారు. మరి కరెంటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అడిగితే కరెంటు కట్టకపోతేగా మేము మీటర్ తీసేసామంటున్నారు. మరి ఎక్కడ ఏం జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచన. హేమమైన చర్య ఇలాంటి వాటిని మన నంద్యాల వరదరాజరెడ్డి గారు ఎటువంటి పరిస్థితిలో రజకులకు అన్యాయం జరుగుతుంటే ఉపేక్షించేది లేదు, ప్రోత్సహించరు కూడా. గ్రీన్లాండ్ కమిటీ మెంబర్స్ ఇది గేటు వేసి అన్యాక్రాంతం చేయడానికి, భూ కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మా సంఘం వీళ్ళు ప్రొద్దుటూరు రజక వెల్ఫేర్ అసోసియేషన్ వారు మాకు విన్నపించడం జరిగింది. న్యాయమైన పోరాటం కోసం బీజేపీ ఎప్పుడూ ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉంటుంది. ఈ విషయం పైన మన ప్రొద్దుటూరు ఎంఆర్ఓ గారు తక్షణం విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విన్నపిస్తున్నాము. ఖచ్చితంగా తప్పకుండా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాము. ఎమ్మెల్యే గారు మాకు ఈ రజకులకు న్యాయం చేస్తారని నేను తప్పకుండా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. అవసరమైతే కలెక్టర్ దృష్టికి కూడా తీసుకోవడానికి వెనకాడము. వచ్చినటువంటి రజకుల స్థలాన్ని కూడా ఆక్యుపై చేసుకునే దానికి ఎంత దుర్మార్గంగా తయారైందో అందరూ చూస్తారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున విప్లవాలు. ఈరోజు దళిత రజకుల కోసము కేటాయించినటువంటి ఎకరా 36 సెంట్లు 2003లో వాళ్ళకు రజకుల వృత్తి కోసము పనిచేసేదానికి ఏర్లు అన్ని ఎక్కడ చూసినా ఎండిపోయి ఉన్నాయి. అది బోర్డులు వేసి అక్కడ టౌన్కు అందుబాటులో అని చెప్పేసి 4 వైపులా ఇట్లాంటి ధోబీఖానాలు అనేది ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2003లో అంటే ఈ కాలనీ కూడా లేదు. అప్పుడు అది తెలిసి కాలనీ కూడా 10 ఏళ్ళ వచ్చి కాలనీ ఏర్పడింది. 2003లో వాళ్ళకు ముందు ఇస్తే వాళ్ళ చుట్టూ కంచె ఉంది. కంచె ఈరోజు వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తూ అక్కడ లోపలికి పోకుండా దారి అడ్డగిచ్చి ఈరోజు వాళ్ళను బీగలేసి లోపలికి పోని పరిస్థితి ఇస్తారు. మురికి బట్టలు కానీ ఇచ్చిన బట్టలు వాళ్ళు మురికి వదిలేయాలంటే ఆ రజకులే చేయాలా. మీరు అది కూడా గమనించకుండా ఈరోజు దానికి బియ్యాలు వేసి పోనీకపోవడం దుర్మార్గము. నేను చెప్పాల్సిన రజకులతో పెట్టుకుంటే పరిణామాలు వేరుగా ఉంటాయి. రజకులు మురికి బట్టలే కాదు వదిలించేది, అక్రమార్కులను కూడా వాళ్ళ దుర్మార్గాన్ని కూడా వదిలిస్తారని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎక్కడ భూములు మీకు సరిపోవడం లేదు, ఏం దొరికితే వదిలిపెట్టడం లేదు. ఆ ఎకరా 36 సెంట్లు వాళ్ళ రజకులది కూడా మీరు ఆక్రమించుకునే దానికి ఈ రోజు మీరు ముందుకు వచ్చారంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన. కాబట్టి ఆ రజకులకు కేటాయించిన స్థలాన్ని వాళ్ళకి ఎటువంటి ఆటంకం జరగకుండా వాళ్ళ బియ్యాలు తీసి వాళ్ళకు ఏదైనా పనులు చేసుకుంటే వాళ్ళకి సానుకూలంగా సహకరించాలని చెప్పేసి లేని పక్షంలో దీని పెద్ద ఎత్తున ఆందోళన కూడా తీసుకుపోతామని ఈరోజు ఇప్పుడు బియ్యాలు కూడా పాల్గొంటాం. బేస బియ్యం కూడా పాల్గొట్టేసి రేపు ఎంఆర్ఓ వాళ్ళు ఏదో. ఈ రోజు ఎస్ న్యూస్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.